ఇదిరా సినిమా అంటే ఇదిరా సినిమాని చూపించేటువంటి విధానము అంటే అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఈ దురంధర్ సినిమా చూసిన తర్వాత. ఇన్ని రోజులు మనము ఓజీ, హరిహర వీరమల్లు ఇలాంటి లేబర్ సినిమాలు చూసిన తర్వాత ఫ్రెష్ గా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి సినిమా చూసినారా అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగింది ఈ దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత. దురంధర్ 2 సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు ఏ విధంగా అనిపించింది అంటే దురంధర్ పార్ట్ 1 లాగా అన్ని ల్యాక్ సీన్లు పెడతారా నాయన అని అనుకున్నాను. కానీ తొక్కాది ల్యాక్స్ ఏది కూడా లేకుండా ప్రతి సీన్ ని మంచిగా చూపించారు. అవసరం ఉన్నట్టే ఆ సీన్లను కూడా పెట్టారు. ఇక సినిమా స్టోరీ లైన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే, పార్ట్ 1 లాగా దానికి కంటిన్యూగానే ఉంటుంది. ఇక సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని కూడా మాట్లాడుకుందాము. ఎలాంటి ట్విస్టులు ఏవి కూడా రివీల్ చెయ్యకుండా అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ కొన్ని సీన్లు అయితే ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే అసలు మైండ్ లో నుంచి అయితే పోవు ఫ్రెండ్స్. ఇంటర్వెల్ ట్విస్ట్ గానీ ఇంకో 5 నిమిషాల ఈ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది, అదైతే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మరి ఫెంటాస్టిక్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చేసినటువంటి యాక్టర్లు ఎవరో కానీ ఓరి నాయన మామూలుగా యాక్టింగ్ చేయలేరు ఫ్రెండ్స్. వాళ్ళని అసలు క్యారెక్టర్లని ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో ఏమో ఈ డైరెక్టర్. కానీ అసలు రియల్ స్టోరీలో రియల్ హిస్టరీలో ఇదే విధంగా ఉంటుందా అనేటువంటి ఫీలింగ్ అయితే మనకైతే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. అంతకు మించి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాకి ఎవరు అంటే రణ్వీర్ సింగ్ గురించి ఫ్రెండ్స్. నిజంగా పార్ట్ 1 లో ఈయనని చూస్తున్నప్పుడు నాకు ఏ విధంగా అనిపించింది అంటే హే అమ్మ ఏంద్రా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఎందుకంటే బోర్ గా అనిపించింది పార్ట్ 1 అయితే. ఆయన యాక్టింగ్ అయితే అంతగా నచ్చలేదు. కానీ పార్ట్ 2 లో మాత్రం అయితే బ్లడ్ పెట్టేశాడు ఫ్రెండ్స్. ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేశాడు అంటే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఆ రేంజ్ లో ఉందన్నమాట ఆయన పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఇక మనము పెట్టిన 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి సీటు బుకింగ్ చేసుకుంటాము కదా, ఆ పైసలకైతే ఖచ్చితంగా అయితే న్యాయం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి అందరూ ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి. ఇలాంటి సినిమా చూస్తే మనము ఎడ్యుకేట్ అవుతాము. ఇలాంటి సినిమా ద్వారా మనము ఏదో ఒకటి నేర్చుకుంటాము. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఇలాంటి లంగా సినిమాలు చూసే బదులు ఇలాంటి సినిమా ద్వారా మనకు ఏదో ఒకటి అయితే అర్థమవుతుంది. కానీ పిల్లలతోటి వెళ్తేనే కొంచెం అయితే ఇబ్బంది అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 18+ కంటెంట్ అయితే ఉందన్నమాట. రాయన్ రస్టింగ్ అయితే ఉందన్నమాట. మొత్తం బ్లడ్ బాతే ఉంది. అండ్ ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు మన ఉస్తాద్ భగత్ సింగ్, మన పీకే అన్నయ్య, మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అసలు ఎందుకు సినిమా అనేది రిలీజ్ చేశారో ఏమో కానీ ఆయనదైతే ఖచ్చితంగా సంకనాకనికినే ఫ్లాప్ కావడానికే ఈ సినిమాకి పోటీగా రిలీజ్ చేశారు అనేటువంటిది అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ దురంధర్ మంచి సినిమాని చూసి ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఈ అమ్మ ఏంద్రా నాయన ఇది అని చెప్పి పండ్లు కొరకాలి ఫ్రెండ్స్ మనమే. టాక్సిక్ సినిమా అలాగే మన శరణమన్నయ్యది పెద్ద సినిమానే చాలా అంటే చాలా భయపడ్డా ఈ దురంధర్ 2 సినిమా వస్తుంది అంటే. మరి ఏం ధైర్యం తోటి అసలు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఆ మూవీ టీం వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అయితే ఫ్లాప్ అవుతుంది అది. ఎందుకంటే ఆ సినిమాలో స్టోరీ తొక్క తోలు ఏముండదు. ఆడ గబ్బర్ సింగ్ సినిమాని తిప్పి మళ్ళీ రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అట్లే ఉంటుంది అది. కానీ ఈ దురంధర్ 2 సినిమా మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అంత బాగుంది. ఎందుకంటే నాకు బాలీవుడ్ హిందీ సినిమాలు అంటే అస్సలు నచ్చాయి ఫ్రెండ్స్. కానీ ఈ దురంధర్ 2 సినిమా మాత్రం అయితే దురంధర్ పార్ట్ 1 కి మించి అయితే ఉందన్నమాట. తెలుగు డబ్బింగ్ కంటే హిందీ డబ్బింగ్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. కానీ మనకి హిందీ అర్థం కాదు కదా ఫ్రెండ్స్. అదే కొంచెం అయితే బాధ అయితే కలిగిస్తుంది. కానీ మీరైతే డెఫినెట్లీగా అయితే తెలుగులోనే వెళ్ళి చూడండి, కరెక్ట్ గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి దురంధర్ 2 సినిమా రివ్యూ అయితే. మీరు చూసారా, మీకు ఎట్లా అనిపించింది అసలు ఈ సినిమా చూసిన తర్వాత అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.